నీకేం మాయరోగం వచ్చిందే ఇలా చేసావు? అంత కోపం వచ్చింది వదినికి. వాసు వాళ్ళు క్షమించకపోతే నీ బతికే కావాలే? ప్రపంచమేమీ గొడ్డుపోలేదమ్మా. భూమి మీద మగపిల్లలే లేనట్టు మాట్లాడకండి. వాళ్ళేనా ఉప్పుకారాలు తినేది? మనకి రోషాలు రావా? మాట్లాడకూడదా? ఒసేయ్, పెళ్ళంటే అంత తేలికైన విషయం కాదే. వాళ్ళకి ఎంత ఈజీ అయినప్పుడు మనకి కష్టమా? ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. వాళ్లే ఎంత ధైర్యంగా ఉన్నప్పుడు భయపడాల్సిన పని మనకేం లేదు. ఏంటి బామ్మ ఇది ఇలా మాట్లాడుతుంది? దీనికి అసలు ఏమైంది? ఏమైందని నన్ను అడిగితే నేనేం చెప్పనే? నేను కాకపోతే కాకపోయాను. నువ్వైనా ప్రేమించిన అమ్మాయితో సుఖంగా సంతోషంగా ఉంటే చాలు బావా. కానీ నాకెందుకు నీ ఇష్టం కరెక్ట్ కాదు, ఆ దామిని కరెక్ట్ కాదు అనిపిస్తుంది. వాసుగారు, ఇదే లాస్ట్, తాగండి. మీది సంప్రదాయ కుటుంబం. దానికసలు సంప్రదాయం అంటేనే పడదు. పైగా అసహించుకుంటుంది. స్నేహాలు మంచివి కాదు, అలవాట్లు చెప్పదగినవి కాదు. నాకు దామిని అంటే ఇష్టం. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. నన్ను ఎవరు ఏమన్నా కానీ నేను మాత్రం నీ ప్రేమకు అడ్డు రాను బావా. ఎవరేమన్నా సరే నేను నీ ప్రేమకి సహకరిస్తాను బావా. ఇక నుంచి ఈ పద్మావతి ప్రవర్తనే భిన్నంగా ఉంటుంది. నాకే నువ్వంటే ఇష్టం లేనట్టుగా నటిస్తాను. అందరూ దామినియే నీకు కరెక్ట్ అనుకునేలా చేస్తాను. ఆ దామినిని మార్చి నీ చేతిలో పెడతాను. అదేంటే తలుపులు ఎందుకేస్తున్నావు? ఇప్పుడు ఎలాగో క్లాస్ తీసుకుంటారు కదా, మళ్ళీ అదంతా ఆ ఇంటి దాకా వినిపించడం ఎందుకని. ఆహా, ఎలాగూ క్లాస్ అంటుంది కదా, బుద్ధొచ్చేలాగా గట్టిగా 2 పీకి మరీ చెప్పవే, సరిపోతుంది. మరీ నోరెక్కువైంది. మనమంటే ఎలాగూ అలుసే, ఇప్పుడు ఆ ఆండాళ్ళని వాసుని కూడా తేలికి చేసి అంతంత మాటలన్నది. అసలెందుకే? ఎన్నడూ లేంది ఇవాళ కొత్తగా ఇలా చేసావు? అయినా చిన్నప్పటి నుంచి వాడంటే ఇష్టమే అన్నావు కదే, ఇప్పుడేం వచ్చింది మాయ రోగం? ఆయనకే మాయరోగం వచ్చింది. చిన్నతనంలో కలిసి ఆడుకున్నామేమో కాని ఊహ తెలిసిన దగ్గర నుంచి మా మధ్య కసుబుసులే కదా. ఎప్పుడు నన్ను వెక్కిరిస్తుందన్న కంప్లైంటే కదా. ఏనాడైనా మా మధ్య సఖ్యతుందా? మొన్ననే కదా లవ్ లెటర్ రాశానని అందరిలో ఒప్పుకున్నాడు. అదే మరి, ఆ తర్వాత తను షర్టుని కాల్చడం, నేను వేసుకున్నానని కాల్చానని చెప్పటం నన్ను బాగా హర్ట్ చేసింది. అందుకే నేను చేశాను టిట్ ఫర్ టాట్. టిక్ టక్ ఏం కాదు, ఇప్పుడు వాడు మాట్లాడితే. ముందు నిన్ను హర్ట్ చేసింది తనేగా. మగపిల్లాడే, ఏదో నిన్ను ఏడిపిద్దామని అలా చేశాడేమో. ఏడిపించడం కాదు, కావాలనే చేశాడు. అయినా ఆయన గారు అలా చేస్తూ ఉంటే ఏడుస్తూ కూర్చోడానికి నేను రెడీగా లేను. అలా అంటే ఎలాగే? వాసుతోనేగా నీ పెళ్ళి అనుకున్నావు. సమస్యే లేదు. పద్మావతి నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. ఏంట్రా మాటలు? అదేదో చిన్నపిల్ల. చిన్నపిల్ల ఏమిటి? చిన్నపిల్ల పెళ్లిడికి వస్తేను. పెళ్ళిడంటే చిన్నతనమే కదరా. అయినా అది నీకన్నా చిన్నదే కదా. పైగా
బావ చేశాడు కాబట్టి నేను చేశాను అంటుంది. అదే నిజమే కదా. చెల్లుకు చెల్లు అంత దానికి పెళ్లి చేసుకోను అనడమేనా? దానికి నువ్వంటే ఎంత ప్రేమ, ఎంత ప్రాణం. బాధ పెట్టావు కాబట్టి భరించలేక ఉక్రోషం చూపించింది. అసలు అది అంత ఆవేశంగా మాట్లాడటం మొట్టమొదటిసారి చూస్తున్నాను. నీకు ఫస్ట్ టైమే కావచ్చు, నేను చాలా సార్లు చూశాను. నాకు చాలా అనుభవాలున్నాయి. ఏడ్చావులే, అనవసరంగా తెగేదాకా బిగించకు. ఆ భయం దానికి ఉండాలి. వాళ్ళమ్మ బామ్మ చెప్తున్నా ఏమన్నా ఆగిందా? సారీ చెప్పమంటే నేను చెప్పాక అది చెప్తానంటుందా? దానికే అంత పొగరుంటే నాకెంత పొగరుండాలి? ఒక్కసారి సారీ చెప్తే ఇంక నన్ను అది లెక్క చేస్తుందా? జీవితాంతం నన్ను వేపుకు తింటుందది. ఒక్కసారి సారీ చెప్పించుకుంటుంది, తర్వాత దాని శారీలు నా చేత ఇస్త్రీ చేయించుకునే రకం అది. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, దాని విషయంలో నేను ఇంకా కాంప్రమైజే కాను. ఏంట్రా కాంప్రమైజ్ కాను అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు? అన్ని విధాలా మన గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి మనకి తెలుసు. రేపు ఎరగని మొహం ఎవరినో చేసుకుంటే అది గండో గుండుదో అయితే నీ చేతిలో కర్రలాగి నిన్నే కొడుతుంది. ఆ ఇప్పుడు ఇది చేసింది అదే, ఇదేం తక్కువది కాదు. నేను మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గనమ్మా. మీరు లక్ష్య చెప్పండి, కావాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటాను కానీ బావని చేసుకోవడం మాత్రం జరగని పని. ఓసే ఓసే, ఆ ఆడపిల్లలు ఎప్పుడైనా కాస్త తగ్గుండాలమ్మా. కాదు అని భీష్మించుకుంటే ఇదిగో నీ జీవితం కూడా ఇలాగే అడవి గాచిన వెన్నెలవుతుంది. వాడితో పోటీ ఏంటమ్మా నీకు? ఇది నీ తరం కాదు మమ్మీ. పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాద పూజలు ప్రదక్షిణలు చేయడానికి. ఏంటి ఆ మాటలో? ఏదో మాట మాట అనుకున్నంత మాత్రానా తెగదెంపులు చేసేసుకోవడమేనా? ఆ కాక చీపో అన్నా చూరు పట్టుకొని కొంగు చాచి దేహి అంటూ వేలాడాలా? ధనం లేని వాళ్ళం కావచ్చు, కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం కాదు. ఆ ఉందిలే మహా ఆత్మాభిమానం. అదేమైనా తిండి పెడుతుందేమిటి? పస్తులుంచి ప్రాణాలు తీస్తుంది. బతుకు తీపి అంటూ జీవచ్చవల్ల బతకడం నాకిష్టం లేదు. మనసు చంపుకొని బతికి ఏ ప్రయోజనం? ఎందుకే అంతంత పెద్ద మాటలో? సారీ చెప్పకపోతే పోయావు, మళ్ళీ పిచ్చివాగుడెందుకు? నేనెళ్ళి వదినతో మాట్లాడతాను, వాసుకి నచ్చ చెప్తాను. అవసరం లేదమ్మా. నువ్వేం నాకోసం వాళ్ళ ముందు తలంచొద్దు. ఆ నువ్వో తంజావూరు యువరాణివి, మీ అమ్మొక వింజావూరు పట్టపురాణి, నేను రాజమాతని. తల వంచదంట, తల వంచదు. అవ్వచ్చు కాకపోవచ్చు, నేను మాత్రం తల వంచను, తల వంచనివ్వను. ఏంటి బామ్మ ఇది? అంతా నీగారాభమేనే, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అనుభవించు. పద్మావతి గారు, పద్మావతి గారు, పద్మావతి గారు. ఎవరు కావాలి? పద్మావతి గారి ఇల్లు. పద్మావతి ఇల్లు అటుపక్క. ఇంతకీ ఏం పని? యూట్యూబ్ జెట్ కిచెన్ ప్రోగ్రామ్ కి వారు అప్లై చేశారండి. పద్మావతి గారు ఎవరండి? పద్మావత, పిలుస్తానుండండి. పద్మావతి, పద్మావతి, పద్మావతి. ఏంటే వదిన అంతగా పిలుస్తుంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు? పొద్దున్నే మళ్ళీ బావ ఏం పంచాయతీ పెట్టాడు. పంచాయతీలు పెట్టింది నువ్వు, వాణ్ణంటావే? ముందు మీ పంచాయతీలు ఆపుతారా? వదిన ఎందుకు పిలుస్తుందో చూద్దాం పదండి. పద్మావతి, పదా. ఏంటొదినా? పద్మావతి కోసం వీళ్ళొచ్చారు. ఎవరండి మీరు? మేము యూట్యూబ్ జెడ్ నుంచి వచ్చామండి. 2 months క్రితం దాకా మీరు యూత్ కిచెన్ కి అద్భుతమైన వంట చిట్కాలు ఇచ్చారు కదండి, అందుకే వచ్చాం. అద్భుతంగానే చేస్తుంది. హాస్పిటల్ పాలయ్యేటట్టు. బావా, బావా మరదళ్ళేమ్మా ఇలాగే చతుర్లాడుతూ ఉంటారు.
వావ్, బావ మరదల సరసాలు కూడా మా ప్రోగ్రామ్ కి యాడ్ అవుతుందన్నమాట. చాలా హ్యాపీ అండి. అంత లేదు. అంత అవసరం కూడా లేదు. వీళ్ళ ప్రోగ్రాము టీవీలో వస్తుందా? యూట్యూబ్ ఛానల్లో వస్తుంది బామ్మగారు. ఏదైతేనే జనం చూసేదేగా. ఎప్పుడో చేస్తామన్నారు. ఇప్పుడు ఆ మూడ్ లేదు. ప్రోగ్రామ్ చేయదలుచుకోలేదు. అయ్యో, అలా అంటారేంటండి? యూట్యూబ్ లో వస్తుంది అంటున్నారు కదా, నలుగురికి నీ వంట గురించి తెలుస్తుంది. చెయ్యొచ్చు కదా పద్మావతి. వదిన చేయమంటోంది కదే, చెయ్యొచ్చు కదా. అది చెయ్యనంటోంది కదా, పోనీ నేను చెయ్యనా? ఇది యూత్ ప్రోగ్రామ్ బామ్మగారు. తల తెల్లబడింది గాని నేను యూతే. చిటికలో నల్ల రంగు వేసుకొస్తా, ధనా చేసేస్తా. బామ్మ, నువ్వు ఆగుతావా? బామ్మగారు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. టోటల్ ఫ్యామిలీయే తమాషాలేండి. శ్రీనివాసులు నువ్వాగు. పద్మావతి గారు, ప్లీజ్ చెయ్యండి. పద్మావతి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. సరే, చేస్తాను. ఆండాళ్ళు, మీరు వంటల ప్రోగ్రాం చూసుకోండి. నేను ధర్మకర్త గారిని కలిసి వస్తాను. అలాగేనండి. సతీష్ గారు, మీరు కెమెరా ఆన్ చేసుకోండి. అలాగే మేడం. బామ్మగారు, మీరందరూ కాస్త పక్కకెళ్తే పద్మావతి గారితో నేను షూట్ చేసుకుంటానండి. ఏ దీని ఒక్కదాని ముఖమేనా? మా మొహాలు పనికిరావా? జనాలు చూడరా. నేను కూడా టీవీలకు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఇచ్చాను తెలుసా? మీరా? ఎప్పుడు? నా చిన్నతనంలో లేవయ్యా. అప్పటికి టీవీలే పుట్టలేదు. నువ్వు పుట్టలేదు, నీకేం తెలుస్తుంది? పద్మావతి గారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? మరి మా సంగతి ఏమిటో చెప్పండి. మేము ఉండాలా, వెళ్ళిపోవాలా? సరే ఉండండి బామ్మగారు, కుటుంబ సమేత వంట అని అప్లోడ్ చేసుకుంటానులేండి. సతీష్ గారు, కెమెరా ఆన్. ఆగండి ఆగండి ఆగండి. శ్రీనివాసు, అంత దూరం నిలబడ్డావేంటయ్యా? వచ్చి పక్కన నిలబడవు. నేనెందుకు? రండి సార్. ఆవాల చిట్టపట్టలతో, బావా మరదల సరసాలతో మా ప్రోగ్రాం అద్దిరిపోవాలి. రా, రండి. రా, 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 రా. రావయ్యా. యూట్యూబ్ జెడ్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు కుమారి పద్మావతి గారు మనకు అద్భుతమైన నువ్వు పూర్ణ గుత్తొంకాయ కూరని పరిచయం చేయబోతున్నారు. మాటలతోనే గుమగుమలు, కమ్మని రుచులు అందిస్తారు. చెప్పండి పద్మావతి గారు. అందరికీ నమస్కారం. What is this? What is this? Huh? ఏంటిది? ఈ కెమెరా ఏంటి? ఈవిడెవరు?
ఓహో, రోజా గారు అసెంబ్లీ సమావేశంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఈవిడొచ్చారా? హా, మీ కథ ఎలా ఉందంటే పెళ్లి కాకముందు బతుకు జటకా బండి ప్రోగ్రాంకి వచ్చినట్టుంది. సార్ ఏంటి సార్ ఇది? కెమెరాకి అడ్డంగా వచ్చి బతుకు జట్కా బండి అంటారేంటి? అవునా? లేవండి సార్, కెమెరాకి అడ్డం వచ్చారు. అరే వాట్ ఈస్ దిస్ కెమెరా, వాట్ ఈస్ దిస్ షూటింగ్? ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. ధనుష్ గారు అంతా నేను వివరంగా చెప్తాను కదా, ముందు మీరు ఇలా నా పక్కకొచ్చి నిలబడండి. వాడు ఎటు పక్క నిలబడితే నాకేమిటి? నా పక్కన నువ్వు లేకపోతే చాలు. నీ దరిద్రానికి వాడే కరెక్ట్లే. అయ్యో పద్మావతి గారు, మీ పక్కన నిలబడే అదృష్టం నేను పోగొట్టుకుంటానా? కామే. ఆంటీ ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్. హే బ్రో, కొంచెం తప్పుకుంటే మంచిది ప్లీజ్. ఏమిటయ్యా నువ్వు అమ్మాయి పక్కన వచ్చి నిలబడతావేంటి? పెళ్ళో శ్రీనివాసులు, నువ్వురా. రావయ్యా, వచ్చి పక్కన నిలబడు. ధనుష్ గారు మీరేంటి అక్కడి నుంచున్నారు? ఇక్కడికి రండి. కామేంగ్. పద్మావతి గారు వీరెవరండి? యాక్చువల్లీ యు నో ఐఎమ్ నా శ్రేయోభిలాషి, నాకు బాగా కావలసిన మనిషి. ఫస్ట్ వంకాయ కూర ఫినిష్ చేయండి. అంతా అయిపోయింది, ఫినిషింగ్ టచ్ అంతే. అదే మీరు చెప్పేస్తే. అలాగే. కెమెరా ఆన్. తర్వాత కొత్తిమీర పైన ఇలా చల్లుతూ గుటక వేసిన వెంటనే 5-6 శవాలు తేల్తాయి. కట్ కట్. సార్ షూట్ అవుతుంది సార్. ఎడిట్ చేసుకోండి. హే వాట్ ఈస్ దిస్ బ్రో? ఎడిటింగ్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఈ ఇండస్ట్రీ గురించి బాగా ఐడియా ఉంది నీకు. వెరీ గుడ్. ఎన్ని సీరియల్స్ సినిమాలు చూడట్లేదండి. అది నిజమే. ఏమండి మీరు టేస్ట్ చూస్తారా? చూస్తానండి. తీసుకోండి. వావ్, సూపర్ అండి పద్మావతి గారు. రుచి చాలా అద్భుతంగా అందిస్తున్నారు. మీ అభిరుచి ఏంటి? శాస్త్రీయ సంగీతం, పాటలు వినడం. మీరు క్లాసికల్ సింగరా? అవును, గొప్ప విద్వాంసురాలు. నిన్నే స్వరమాధురి పోటీల్లో ఓడిపోయింది. గెలుపోటములేముందండి, తను కళాకారిణి. అది అదృష్టం, దేవుడిచ్చిన వరం. అలా చెప్పండి. మా కోసం ఒక పల్లవి. సారీ అండి, నేను ఇప్పుడు పాడలేను. ఓకే ఓకే. నెక్స్ట్ మీ ఆలోచన ఏంటి? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మీ వుడ్బి ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? యూత్ థాట్స్ తెలుస్తాయండి ప్లీజ్. సరే చెప్తాను. ప్రేమించే హృదయం ఉన్న వాళ్ళకి పేద రాజా అనే భేషజం ఉండదు. పల్లకిలో ఉన్న యువరాణి ప్రేమ కోసం ఈత రాకపోయినా లోతు చూడకుండా చెరువులో దూకి కలువను కోసి పరిగెత్తుకుంటూ వచ్చి రాకుమారికి ఇవ్వగలిగే వాడై ఉండాలి. ఈతరానోడి రాడు, అడుగుకి వెళ్ళిపోతాడు. నమ్మకం ప్రయత్నింపచేస్తుంది, దూరం చూడకుండా పరిగెత్తిస్తుంది. చివరి వరకు ధైర్యం తోడుగా ఉంటుంది. అలా తనని తాను మరిచి నన్ను ప్రేమించేలా ఉండాలి. ఈ చేయిని అందుకునేవాడు పరిగెత్తగలగాలి. పరిగెత్తగలగాలి.
కోరిన పుష్పమేదైనా చిటారు కొమ్మన ఉంటే నన్ను ఎత్తి తన నెత్తినుంచుకొని భారమని చిన్నతనమని కాళ్ళు తగలడం తప్పు అని అనుకోకుండా నా కోరికను తీర్చగలిగే శక్తి కలవాడై ఉండాలి. వావ్, ఇంకా నా కాళ్ళకి బురదంటితే తన పాదాల మీద నా పాదాలు పెట్టేలా ఉంచి నడిపించే సమయస్ఫూర్తి ఉన్నవాడు కావాలి.